నమస్కారం, నేను మీ వెంకటేష్. మీరు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎల్లప్పుడూ నాకు చూపిస్తున్న మీ ప్రేమ, మీ ఆదరణ చూసి చాలా ఆనందంగా ఉంది. అదే ఉత్సాహంతో మరో పవిత్రమైన, అద్భుతమైన దేవస్థానాన్ని ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రోజు మనం తెలుసుకోబోయే దేవాలయం మన హిందూపూర్ పరిసర ప్రాంతంలో ఉండే ఒక అపూర్వమైన స్వయంభూ శక్తి స్థలము, మిట్టమీదపల్లి గ్రామంలోని ఓం శక్తి దేవస్థానం. దేవస్థాన చరిత్ర. ఈ దేవస్థానం దాదాపు 50 సంవత్సరాల నాటి చరిత్రను కలిగి ఉంది. అయితే ఇక్కడ ఉన్న విశేషాలను వింటే, ఇది కేవలం 50 ఏళ్ల చరిత్రే కాదు, ఎన్నో యుగాలుగా వెలుగొందుతున్న శక్తి పీఠంలా అనిపిస్తుంది. ఇక్కడ ఒక వేప చెట్టు కింద స్వయంభువుగా వెలసిన అమ్మవారు భక్తులను ఆకర్షిస్తున్నారు. ఆలయానికి అడుగుపెట్టిన క్షణం నుంచే ఆ పవిత్రతను మనసారా అనుభవించేలా ఉంటుంది. అమ్మవారి అలంకార విశేషాలు. ఇక్కడి అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే, సాధారణ కంటితో చూసేది కాదు. ఆమె అలంకారం చూసిన వారికి నిజంగానే అమ్మ ప్రత్యక్షంగా ఇక్కడే నిలబడి ఉన్నారనిపిస్తుంది. ప్రతిరోజూ పూజారులు అమ్మవారిని అత్యంత శ్రద్ధా భక్తులతో అలంకరిస్తారు. ప్రతి నైవేద్యము, ప్రతి పూజా విధానం ఒక శ్రీమూర్తికి చేసే విధంగా అత్యంత పద్ధతిగా జరుగుతుంది. అలా చూసినప్పుడు అనిపిస్తుంది, 1000 కళ్ళు ఉన్నా చాలు, మరి 1000 కళ్లతో చూసుకోవాల్సినంత అందంగా, భక్తిశ్రద్ధలతో ముంచెత్తేలా ఉంటుందని. ప్రత్యేక పూజలు మరియు పవిత్రత. ఈ ఆలయంలో సాధారణంగా ప్రతిరోజూ పూజలు జరిగేవిగానే కాకుండా, కొన్ని ప్రత్యేక దినాలలో ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మంగళవారం మరియు శుక్రవారం రోజులు అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనవిగా భావిస్తారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. సూర్యుడు లేదా చంద్రుని గ్రహణ సమయాల్లో పూజలు చేసినవారు అమోఘమైన ఫలితాలను పొందుతారని భక్తులు చెబుతారు. ఇంకా ఇక్కడి ముఖ్యమైన విశేషం ఏంటంటే, తమిళనాడులోని ఓం శక్తి, పరాశక్తి దేవస్థానాలలో జరిగే ప్రతి కార్యక్రమము ఇక్కడ కూడా అదే భక్తితో నిర్వహిస్తారు. భక్తుల అనుభవాలు. ఈ ఆలయానికి కేవలం మన హిందూపూర్ పరిసర ప్రాంతాల వాళ్లు మాత్రమే కాకుండా, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి కూడా వేలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు. కొంతమంది భక్తులు ఇక్కడ ఉండి, తమ చేతులతో అమ్మవారికి నైవేద్యం తయారు చేసి, ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. అలా చేసిన వారి కోరికలు అమ్మవారు ఎంతో వేగంగా తీర్చేస్తారని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ప్రతిసారి ఎవరు ఇక్కడికి విచ్చేసినా, వారి మనసులోని ఆందోళన పోయి, ఒక ప్రశాంతత కలుగుతుంది. అదే ఈ ఓం శక్తి దేవాలయపు మర్మం. పండుగలు మరియు అన్నదానం. ప్రతి మంగళవారం, శుక్రవారం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో ఒకటి అంబలి నైవేద్యం. ఇది ఇక్కడి ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజున అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. అమ్మవారి దర్శనం ఫలితం. ఇక్కడ ఒక గొప్ప నమ్మకం ఉంది. మిట్టమీదపల్లి ఓం శక్తి దేవస్థానంలో ఒక్కసారి